ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆస్ట్రేలియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ. కుదిరిన 4 కీలక అవగాహన ఒప్పందాలు. వైభవంగా పూర్వభద్ర నక్షత్రం పూజలు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. హాజరైన భక్తులు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి. ఉత్తరాంధ్ర ప్రజల కలల సౌధం భోగాపురం ఎయిర్పోర్ట్ అన్న ఎమ్మెల్యే. పెన్షన్ల పంపిణీలో ముందంజలో ఉన్న చిలకలూరిపేట పురపాలక సంఘం అధికారుల పనితీరు వల్లే సాధ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి, విద్యారంగంలో సహకారం మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్ట్రేలియా ప్రతినిధుల మధ్య 4 కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలపై రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో సంతకాలు జరిగాయి. మంత్రి నారా లోకేష్ ఇటీవల చేపట్టిన ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన చర్చల ఫలితంగానే ఈ ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎంఓయూల ద్వారా విద్యా నైపుణ్య అభివృద్ధి, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పరస్పర సహకారం మరింత విస్తరించనుంది. ఇందులో భాగంగా భారతీయ సాంకేతిక విద్యా సంస్థ ఐఐటి తిరుపతిలో సోలార్ తయారీ రంగానికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణ, నైపుణ్య అభివృద్ధికి ఊతం లభించనుంది. సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్ట్రేలియా ప్రతినిధి బృందంతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక విధానాలు, మౌలిక వస్తువుల్ని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని వివరించి వివిధ రంగాల భాగస్వామ్యం పెంచాలని ఆహ్వానించారు. ఈ 4 ఎంఓయూలు ఆంధ్రప్రదేశ్కు విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు సాంకేతిక విద్యా, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడనున్నాయని ప్రభుత్వం భావిస్తుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయ మధుర ఘట్టంగా నిలిచిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకలు, కార్యక్రమాల నిర్వహణ, ఏర్పాట్లలో భాగస్వామిని కావడం మాటలకందని ఒక గొప్ప మధురానుభూతి అని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. భోగాపురంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా గత 2 రోజులు విజయనగరంలో పర్యటించిన పత్తిపాటి శనివారం ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. టీడీపీ అధిష్టానం తనకు అప్పగించిన బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేసిన పత్తిపాటి విజయనగరం నుండి ప్రారంభోత్సవ వేడుకలకు తరలివచ్చిన వేలాది మంది ప్రజల కోసం చేసిన భోజన, తాగునీటి సదుపాయాల్ని స్థానిక కూటమి నాయకులతో కలిసి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకలకు తరలివచ్చిన మహిళలు, యువకులతో పత్తిపాటి ప్రత్యేకంగా మాట్లాడారు. భోజనం ఎలా ఉందని ప్రశ్నించిన పత్తిపాటి వారికి కోసరి ఆహార పదార్థాలు వడ్డించారు. కడుపు నిండా తిని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. అనంతరం భోజనం రుచి చూసిన పత్తిపాటి బాగుందని, ఉత్తరాంధ్ర వంటకాలతో తమ మనసు గెలుచుకున్నారని నిర్వాహకుల్ని అభినందించారు. కార్యక్రమం అనంతరం పత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. 4 కేసులు వేస్తామన్న వారు నేడు నిసిగ్గుగా తామే గొప్పేనంటున్నారు. కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటే ప్రజల భవిష్యత్తులో ఇంతరకు రెట్టింపు అభివృద్ధిని చూడవచ్చని, కొందరు అవకాశవాద రాజకీయ నాయకులు రాష్ట్ర విచ్ఛిన్నం కోసం పని కట్టుకుని చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని పత్తిపాటి హితో పలికారు. విమానాశ్రయ నిర్మాణాన్ని అడ్డుకుంటాం, కోర్టులో కేసులు వేస్తామని రైతుల్ని రెచ్చగొట్టిన వారు ఇప్పుడు నిసుగ్గుగా తామే అంతా తమ గొప్పనని చెప్పుకుంటున్నారని పత్తిపాటి ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర వాసులు తమ ప్రాంతంలో గొడ్డలిపాటికి భవిష్యత్తు లేకుండా చేయాలని ఈ సందర్భంగా పత్తిపాటి పిలుపునిచ్చారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక రంగాలతో మరింత సమర్థవంతంగా అనుసంధానించే కీలక మౌలిక ప్రాజెక్టు నిలుపుతుందని పత్తిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల విజయవంతం కోసం రేయింబవళ్లు నిద్రాహారం లేకుండా పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నట్టు పత్తిపాటి తెలిపారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధిష్టానం తనకు విజయనగరం బాధ్యతలు అప్పగించిందని, ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు నాకు అన్ని విధాలా సహకరించిన కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన పత్తిపాటి తెలిపారు. ముఖ్యంగా గవర్నర్ అశోక్ గజపతిరాజు, వారసురాలు శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అందించిన ప్రత్యేక సహాయ సహకారాలు ఎప్పటికీ మరువలేనివని పత్తిపాటి వ్యాఖ్యానించారు.
నాదెండ్ల మండలంలో ప్రస్తుత ఎంపీడీఓ చినుకూరి శ్రీనివాసరావు నెల రోజుల పాటు బాపట్ల శిక్షణ కేంద్రానికి వెళ్తుండటంతో ఆ ఖాళీ ఏర్పడ్డ స్థానంలో డిప్యూటీ ఎంపీడీఓ ఒకటి అయిన తోకల వెంకటేశ్వరను ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా పూర్తి అదనపు బాధ్యతలు అంటిస్తూ జిల్లా పరిషత్ సీఈఓ జ్యోతి బసు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరావు శిక్షణ కాలం పూర్తయి తిరిగి విధుల్లోకి వచ్చే వరకు వెంకటేశ్వర్లు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు స్థానిక పరిపాలన వ్యవహారాలు సజావుగా సాగేందుకు వీలుగా తక్షణమే ఛార్జ్ తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నర్సరావుపేట రావిపాడు రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కాలేజ్ అటానమస్ లో క్యూస్పైడెస్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో కళాశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ మొత్తం 50 మంది విద్యార్థులు ఎంపిక కావడం విశేషమని, ఈ నియామక ప్రక్రియను క్యూస్పైడెస్ సంస్థకు చెందిన టాలెంట్ అక్విజిషన్ టీం సభ్యులు శ్రీ కృతి మరియు శ్రీ చైతన్య సమర్థవంతంగా నిర్వహించారని, వారు విద్యార్థుల వ్రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ మరియు హెచ్ఆర్ రౌండ్స్ ద్వారా అర్హులను ఎంపిక చేశారని కళాశాల ప్రిన్సిపల్ కప్లవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు 3.5 నుండి 5.5 లక్షల వార్షిక వేతనం ఉంటుందని, ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు వెంటనే జాబ్స్ లో చేరతారని, ప్రథమ సంవత్సరం నుండి విద్యార్థులకు ప్లేస్మెంట్ సెల్ ద్వారా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో శిక్షణ ఇవ్వడం ద్వారా మా విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం ఎంపికైన విద్యార్థుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి భవిష్యత్తు ఉద్యోగ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే క్యాంపస్ డ్రైవ్ ను విజయవంతంగా నిర్వహించిన క్యూస్పైడెస్ హైదరాబాద్ ప్రతినిధులు కృతి, శ్రీ చైతన్యకి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కాట్ల రామకోటేశ్వరరావు, కళాశాల డైరెక్టర్స్ ఓగూరు నాగేశ్వరరావు, మద్దుల కోటేశ్వరరావు, సుధా సురేష్ బాబు, పాషం కృష్ణారావు, ఇసుకపల్లి కృష్ణకిషోర్, అధ్యాపకులు మరియు సిబ్బంది ఉన్నారు. నర్సరావుపేట పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కాలేజీలో రాష్ట్ర స్థాయి అంబాప్రసాద్ ఛాంపియన్షిప్ స్కూల్స్ అథ్లెటిక్స్ మీట్ ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఓ నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల ఆగస్టు 31న నిర్వహించనున్న ఈ క్రీడోత్సవంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొననున్నారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో అండర్ 17 మరియు అండర్ 23 విభాగాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా పోటీలు నిర్వహించనున్నారు. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్ల పరుగు పందాలు, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, ట్రిపుల్ జంప్ తదితర అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. విజేతలకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది. కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కళాశాల కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. పల్నాడు జిల్లాలో ఆగస్టు నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో చిలకలూరిపేట మున్సిపాలిటీ మరోసారి ప్రథమ స్థానంలో నిలిచి తన ఆధిక్యాన్ని కొనసాగించింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 10,935 పెన్షన్లు మంజూరు కాగా వాటిలో 10,682 పెన్షన్లు లబ్ధిదారులకు విజయవంతంగా పంపిణీ చేసింది. దీంతో 97.69% పంపిణీ పూర్తి చేసి జిల్లాలోని మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. కేవలం 0.01% తేడాతో 97.68% పంపిణీ చేసిన నర్సరావుపేట మున్సిపాలిటీ రెండో స్థానంలో నిలవగా 97.67%తో సత్తెనపల్లి మున్సిపాలిటీ మూడో స్థానాన్ని దక్కించుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో చిలకలూరిపేట పురపాలక సంఘం వరుసగా అగ్రస్థానంలో కొనసాగుతూ సమర్థవంతమైన సేవలను అందిస్తుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు మాట్లాడారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మున్సిపల్ ఆర్ఏ ఖాదర్, సచివాలయ సిబ్బంది మరియు సంబంధిత అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పారదర్శకంగా వేగంగా పెన్షన్ అందించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని ఆయన ప్రశంసించారు. భారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశ్రాంత ఎస్ఐపై ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎడ్లపాడు గ్రామానికి చెందిన కుడవరి రేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త కుడవరి చిట్టిబాబు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్, ప్రస్తుతం నెల్లూరులో నివాసం ఉంటున్న వ్యక్తి గత కొంతకాలంగా మద్యం సేవించి వేధింపులకు గురి చేస్తూ అనుమానంతో దుర్భాషలాడుతూ శారీరకంగా హింసించేవాడని తెలిపింది. ఈ కారణంగా ఇద్దరు విడిగా నివసిస్తున్నట్లు పేర్కొంది. నెల 24వ తేదీ తెల్లవారుజామున కుడవరి చిట్టిబాబు ఎడ్లపాడులోని ఆమె ఇంటికి వచ్చి కాగితంలో చుట్టిన సీసాలోని ద్రవాన్ని ఆమెపై చల్లడాన్ని, ఆ ద్రవం మెడ, ఛాతీ, భుజాలపై పడడంతో గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత పోలీసులను ఆశ్రయించింది. కుడవ రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని చౌత్ర సెంటర్లో వెలిసిన ప్రసిద్ధ శ్రీ వీరాంజనేయ ఆలయంలో ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కేసిపోయింది. వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజ అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి 18 రకాల సుగంధ ద్రవ్యాలు, పవిత్రమైన పంచామృత ద్రవ్యాలతో మహాభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం స్వామివారిని సుగంధ పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు.
ఆలయం మొత్తం పూల తోరణాలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించబడగా భక్తి గీతాలు ఆలయ పరిసరాల్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి. విశేష దర్శనానికి పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం మొక్కులు చెల్లించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. మహిళలు, యువత, చిన్నారులు కూడా ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు, లడ్డు ప్రసాదం అందించడంతో పాటు భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు శ్రీ వీరాంజనేయ స్వామి భక్త బృందం, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, క్యూలైన్లు, ప్రసాదాల పంపిణీ, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి జన్మ నక్షత్ర మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక ఉత్సవంతో విజయవంతంగా ముగిసిందని కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి భక్తునికి వారు కృతజ్ఞత తెలిపారు. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా విశేషమైన పూజలు, అలంకరణ, అభిషేకాలు జరిగాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అన్నప్రసాదం జరుగుతుంది. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం చోత్రాశంలో వచ్చి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రతి 27 రోజులకు ఒకసారి స్వామివారికి అభిషేకం మరియు అన్నప్రసాద నివేదన జరుగుతుంది. మధ్యాహ్నం పూట 12 గంటలకి ఈ 18 రకాల ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకం చేస్తారు. జనాలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి గొప్పగా కోరుతున్నారు. వాళ్ళేరు కూర్చుంటారు లేరు చిలకలూరుపేట మండలం బొప్పుడి గ్రామంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రోచ్చరణ నడుమ స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అర్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. स्वामिपक्वये श्रियम् प्रभासाम् यदशान्तरन्त्यम् श्रियम् लोके देवदुष्टामुधाराम् त्वाम् वने आदित्यवन्ने तपसो विजातो वनस्पतिस्तव वृक्षोलबिल्वास्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मी वयतु माम् देवतकर्केत्युश्च मणिनाथः भूतोऽस्ति देस्मिन् कीर्तिमुक्तिम् ददातु मे मासामलाञ्चेत्तारक्ष्मेन्नाशयाम् अभूतिमसमुद्धिम् च सर्वान् विश्वत मे गृह వాళ్ళేరు ఓకే. పల్నాడు జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 4వ తేదీ అనగా మంగళవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట యార్కర్ క్లబ్ సిఆర్ కాలనీ నందు అండర్ 17 బాలుర బాలికల జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. ఎంపికలకు వచ్చేవారు ఆధార్ కార్డు మరియు స్టడీ సర్టిఫికేట్ తో రిజిస్ట్రేషన్ ఫీజు 100 తీసుకుని యార్కర్ క్లబ్ సిఆర్ కాలనీ వద్దకు ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని తెలిపారు. వివరాలకి జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు 9704876352
లేదా 9030736764 సంప్రదించగలరు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.